రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 30వ తేదీ నాడు యాదగిరి గుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాదగిరి గుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డులో పూర్తిగా సామాజిక న్యాయం లోపించింది. 10 మంది చైర్మన్తో సహా 10 మంది ట్రస్ట్ బోర్డు మెంబర్లను ఏర్పాటు చేస్తే ఇలా 10 మందిలో చైర్మన్తో సహా ఇలా 9% ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళను 60% పదవులు కట్టబెట్టారు. అదే 90% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు కేవలం 40% పదవులు కట్టబెట్టారు. అందులో ఇలా బీసీలకు జనాభా దామాష ప్రకారం చూసుకుంటే 60% పదవులు బీసీలకు రావాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్ల నియామకాల్లో బీసీలకు కేవలం 2 బోర్డు మెంబర్లు మాత్రమే ఇచ్చింది. ఇవాళ మేము అంటున్నాం, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఈరోజు ఇలా సత్యనారాయణ రెడ్డి అనేట ఆయనని పెట్టారు. సత్యనారాయణ రెడ్డి గారి యొక్క ఆయన కాంట్రిబ్యూషన్ ఏంది? సత్యనారాయణ రెడ్డి గారు ఏమన్నా భక్తుడా? సత్యనారాయణ రెడ్డి గారు యాదగిరి గుట్టకు ఏమన్నా వారి యొక్క ఆర్థిక సహకారాలు కానీ ఇంకే రకమైన సహకారాలు చేశాడా? కేవలం ఇవాళ రెడ్డి సామాజిక వర్గం అయినంత మాత్రాన ఇవాళ యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా పనిచేసినటువంటి వారి యొక్క సొంత అన్నను పార్టీతో సంబంధం లేకుండా వారి చైర్మన్ పెట్టారు. అదేవిధంగా మెంబర్లు కూడా కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళను ఇలా ఇక్కడ మెంబర్లు పెట్టారు. ఇలా మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. కానీ 42% నామినేటెడ్ పదవుల్లో కానీ 42% అధికారిక పదవుల్లో కానీ మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద లేదా? అంటే మీరు ఇవ్వకుండా అవతలని మీద 42% ఇవ్వాలని నెట్టేసుడింది. మీరు అమలు చేసి తీరాలి కదా. గతంలో సమాచార కమిషన్ నియమించారు. సమాచార కమిషన్ నియమిస్తే ఇవాళ మొత్తం అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళనే సమాచార కమిషన్ నియమించారు. ఒక్కరినన్నా సమాచార కమిషన్ నియామకాల్లో ఒక్కరినైనా బీసీ బిడ్డకు సమాచార కమిషన్ పదవి ఇచ్చారా? ఇవ్వలే. ఇట్లా చూసుకుంటూ పోతే ఇలా చైర్మన్లలో కానీ అదేవిధంగా సమాచార కమిషన్లో కానీ నామినేటెడ్ పోస్టులో కానీ చివరికి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన టెంపుల్ ట్రస్ట్ బోర్డులో కూడా ఇలా అగ్రకులాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇలా బీసీలు ఏమైనా పదవులు అడిగితే మీరు పార్టీలో ఉన్నారా, మీరు పార్టీలో పనిచేస్తున్నారా, మీ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారా అంటున్నారు. మరి మీరు వేసినటువంటి ఈ దేవస్థాన ట్రస్ట్ బోర్డులో వీళ్ళు ఏమైనా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన వాళ్ళు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఏమైనా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసులు పెట్టుకొని జైళ్ళలో పోయిన వాళ్ళు ఉన్నారా? లేదా తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వాదంతో పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ ఈ తెలంగాణ వాదం పక్కన పెట్టండి. ఇవాళ ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఇవాళ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఇవాళ ట్రస్ట్ బోర్డుని దాన్ని డెవలప్ చేయాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి. ఆధ్యాత్మిక సంబంధించినటువంటి పనిచేసిన వాళ్ళు ఉన్నారా? అంటే పూర్తిగా వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అదేవిధంగా పెట్టుబడి పెట్టేటోళ్ళు, డబ్బులు పెట్టేటోళ్ళు, అదేవిధంగా ఎన్నడూ కూడా నరసింహస్వామి దర్శనం చేసుకుని మొక్కనేటువంటి వాళ్ళని ఇవాళ పెడతారా? ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో, ఆ తర్వాత వరంగల్ దాని చుట్టుపక్కల జిల్లాల్లో యాదగిరిపల్లి నరసింహస్వామి, దాని ఫస్ట్ పేరు ఆ స్వాముల వారి పేరు యాదగిరిపల్లి నరసింహస్వామి. యాదగిరిపల్లి నరసింహస్వామి ఇవాళ మేము మొక్కినటువంటి ఆ దేవుడు ఆ వారి పేరు మీద నల్లగొండ జిల్లాలో నరసింహ పేరు, నరసింహ కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, నరసన కావచ్చు, ఇవాళ వారి పేరు మీద ఇవాళ వేల మంది వారి పేరు మీద పెట్టుకున్నారు. పుట్టినటువంటి బిడ్డలకు ఆ నరసింహస్వామి పుణ్యఫలమే, ఆ నరసింహస్వామి మాకు సంతానం కలిగించిందని చెప్పి నరసింహస్వామి పేరు పెట్టుకున్నారు. మరి మీరేం చేశారు? ఇలా యాదగిరిగుట్ట నరసింహస్వామిని నరసింహారెడ్డిగా చేశారు. నరసింహ స్వామి ఇలా ఒక బహుజన దేవుడు, బహుజనులకు ఒక ఆరాధ్య దైవం. మీరు ఆ చైర్మన్గా మొదటిసారి ట్రస్ట్ బోర్డుగా మెంబర్ వేస్తే, మొదటిసారిగా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తే ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మొదలే రెడ్డికి ఇచ్చారు. అంటే మాది రెడ్ల ప్రభుత్వం అని చూపించుకోవడానిక? కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల ఆధిపత్యం ఉందా? రెడ్లకి ఏమైనా అగ్రిమెంట్ రాసిచ్చారా? కాంగ్రెస్ పార్టీ అంటే మొత్తం రెడ్డిలకు ఇస్తారా? చెప్పమనండి. కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలా చెప్పమనండి.
ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క మూల సిద్ధాంతం ఏంది? రాహుల్ గాంధీ గారు చెప్పేది, రాహుల్ గాంధీ గారు చెప్పేది మీరు చేస్తున్నదికి ఏమన్నా ఈసమంతా పొంతనన్నా ఉన్నదా? రాహుల్ గాంధీ గారు కులగణన చెయ్యాలి, కులగణన జనాభా దామాస ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి దక్కాలన్నారు. తెలంగాణలో కులగణన చేశారు. తెలంగాణలో కులగణన చేస్తే 56.6%, అంటే సుమారు 57%. మీరు తప్పుడు లెక్కలు తీసినా 57% బీసీలని తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేరింది. మరి ఎవరి వాటా వాళ్ళకేది? మీరు వేసినటువంటి ట్రస్ట్ బోర్డులో ఎవరి వాటా వాళ్ళకేది అంటే 57% పదవులు ట్రస్ట్ బోర్డు ఇవ్వాలి కదా, సమాచార కమిషన్లు 57% ఇవ్వాలి కదా, అదేవిధంగా చైర్మన్లో 57% ఇవ్వాలి కదా, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనరేట్లో ఇవ్వాలి కదా, అంటే అదేవిధంగా సిఎస్ వాళ్ళే, డీజీపీ వాళ్ళే, జిల్లా ఎస్పీలు వాళ్ళే, పోలీస్ కమిషనర్ వాళ్ళే, హైదరాబాద్ వాళ్ళే, సైబరాబాద్ వాళ్ళే, అదేవిధంగా ఇంకో వాళ్ళే. మొత్తం ఈ రకమైన పదవులు ఇచ్చుకుంటూ పోతే సామాజిక న్యాయం ఎక్కడి? రాహుల్ గాంధీ గారి మాట ఒట్టి నీటి మూట లాంటిదని తెలిపోయింది. రాహుల్ గాంధీ గారి మాటకు అసలు తెలంగాణలో విలువలేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ వైఖరితోటి కాంగ్రెస్ ప్రభుత్వం పోతే ఖచ్చితంగా బహుజన లేఖమే మేము రాజకీయంగా బొందబెట్టేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇవాళ ఏకపక్షంగా ఎమ్మెల్యే అసెంబ్లీలో మీరే, అసెంబ్లీ ఎంతమంది ఉన్నారు? అసెంబ్లీ మొత్తం మీరే, అదేవిధంగా ఎమ్మెల్సీలు మీరే, మంత్రివర్గంలో మీరే, ముఖ్యమంత్రి మీరే, చివరికి చిన్న చిన్న నామినేటెడ్ పదవులు ఇచ్చే కాడ కూడా మొత్తం మీరే వేసుకుంటూ పోతే ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీలు మీకు ఓట్లు వేసేందుకు మీకు జిందాబాద్ కూడా అందుకున్నారా? ఖబర్దార్, కాంగ్రెస్ పార్టీ తమ బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి, బహుజన వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి. తెలంగాణలో జరిగినటువంటి కులగణన జనాభా దామాస ప్రకారం మర్యాదగా బీసీల వాటా బీసీలకు ఇవ్వాలి. లేకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఇదే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలంతా ఒక్కటైతే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎట్లయితే బీఆర్ఎస్కి ఏ గట్టి పట్టిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే గట్టి పడుతుందని చెప్పి ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.